మనం మెనోపాజ్ అంటే మెనోపాజ్ సిమ్టమ్స్ ఏమి దాని సైన్స్ ఏమి అనేది గురించి మాట్లాడతాము. ఫస్ట్ మెనోపాజ్ అంటే ఏమి అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూజువల్గా ఇప్పుడు నార్మల్ మంత్లీ పీరియడ్స్ వస్తూ ఉంది కదా, అది ఎప్పుడు 1 year వరకు స్టాప్ అయిపోయిందో దాన్ని మనం మెనోపాజ్ అని చెప్తాము. అండ్ 1 year పీరియడ్ స్టాప్ అయిపోయిన తర్వాత టైంని మనం పోస్ట్ మెనోపాజ్ అని చెప్తాము. యూజువల్గా 3-4 years ఈ మెనోపాజ్ ముందు పీరియడ్కి మనం ప్రీ మెనోపాజల్ ఆర్ పెరిమెనోపాజల్ పీరియడ్ అని చెప్తాము. మన కంట్రీలో యూజువల్గా మెనోపాజ్ 45 to 50 years ఏజ్ గ్రూప్ లేడీస్కి యూజువల్గా ఈ ఏజ్ గ్రూప్కే వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ ఏమైనా 30 years లేకపోతే 40 years 39 years అలా ఏమైనా మెనోపాజ్ వచ్చేస్తే దాన్ని మనం ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అని చెప్తాము. ఎప్పుడు మెనోపాజ్ 55 years లేటర్ ఆన్ ఏమైనా వస్తే దాన్ని మనం డిలేడ్ మెనోపాజ్ అని చెప్తాము. దానికి చాలా కాజెస్ ఉంటుంది, లైక్ ప్రయర్ మీరు ఎలా ఉంది, ఏమేమి సిమ్టమ్స్ ఉంది, దాన్ని బట్టి ప్రీమెచ్యూర్ ఆర్ డిలేడ్ మెనోపాజ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. అండ్ ఎప్పుడు మెనోపాజ్ సిమ్టమ్స్ అనేది ఈ 1 year కాకుండా లైక్ అందుకు ముందే నేను చెప్పాను కదా, పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్ ఒక 3 to 4 years ముందు నుంచే యూజువల్గా అందరికీ మెనోపాజల్ సిమ్టమ్స్ స్టార్ట్ అయిపోతుంది. అందుకే మనం దాన్ని పెరిమెనోపాజల్ ఆర్ ప్రీ మెనోపాజల్ పీరియడ్ అని చెప్తాము. ఫస్ట్ వచ్చి మెనోపాజల్ సిమ్టమ్స్ని ఎర్లీ సిమ్టమ్స్, లేట్ సిమ్టమ్స్ అని డివైడ్ చేసుకోవచ్చు. ఎర్లీ సిమ్టమ్స్ యూజువల్గా నేను చెప్పినలాగా పెరిమెనోపాజల్ ఆర్ ప్రీ మెనోపాజల్ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇట్ కెన్ లాస్ట్ ఫర్ అబౌట్ 5 to 10 years వరకు ఆ సిమ్టమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంది. దానిలో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ పేషెంట్ కంప్లైంట్ చేసిన సిమ్టమ్స్ ఏమంటే హాట్ ఫ్లషెస్. అంటే సడన్గా చాలా వేడిగా అనిపిస్తుంది. ఇమీడియట్ సడన్గా ఒక 2-3 minutesకి చాలా ఫుల్ స్వెట్టింగ్ అయిపోతుంది. అండ్ 2-3 minutes ఆ స్వెట్టింగ్ తర్వాత ఫుల్ ఇమీడియట్ సడన్గా కూల్ డౌన్ కూడా అయిపోతుంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ హాట్ ఫ్లషెస్. ఇలా కొంతమందికి డైలీ వన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, daily 2 times 3 times. It can be so severe that you can have it some 5 to 6 times in a day also. దీన్ని మనం హాట్ ఫ్లాషెస్ అని చెప్తాము. సెకండ్ సిమ్టమ్ వచ్చి మోస్ట్ కామన్గా బోన్ పెయిన్, మజిల్ పెయిన్, నీ పెయిన్, జాయింట్ పెయిన్ అని చెప్తారు. థర్డ్ సిమ్టమ్స్ వచ్చి వెజైనల్ డ్రైనెస్, వెజైనల్ ఇచ్చింగ్ అదన్నీ ఉంటుంది. ఫోర్త్ వచ్చి యూరినరీ సిమ్టమ్స్, అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్ ఉంటుంది పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో. యూరినరీ సిమ్టమ్స్ ఎలా ఉంటుంది అంటే కొంతమందికి బర్నింగ్ అంటే మంట అనిపిస్తూ ఉంది, కొంతమందికి ఫ్రీక్వెన్సీ ఎక్కువ టైమ్స్ వెళ్ళాలి అంత అనిపిస్తుంది, కొంతమందికి అక్కడ వెళ్ళినప్పుడు పెయిన్ అలా ఏమైనా ఉండే ఛాన్సెస్ కూడా ఉంది. చాలా రేర్. ఇంకొక నెక్స్ట్ సిమ్టమ్స్ ఏమంటే మూడ్ చేంజెస్. So mood changes are very common in menopausal women. Some people అంటే కొంతమందికి చాలా కోపం వచ్చేస్తుంది, ఇంకా కొంతమందికి మూడ్ స్వింగ్స్ ఉంటుంది, కోపం వస్తుంది, సాడ్ ఫీల్ అవుతారు. అండ్ ఇది ఎంత సివియర్ ఉంటుంది అంటే సమ్ పీపుల్ కెన్ హ్యావ్ డిప్రెషన్ సిమ్టమ్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంది. దీన్ని మనం ఎర్లీ సిమ్టమ్స్ అని చెప్తాము. లేట్ సిమ్టమ్స్ వచ్చి యూజువల్గా ఆస్టియోపోరోసిస్ అని ఛాన్సెస్ ఉంది. ఈ ఆస్టియోపోరోసిస్ ఎందుకు వస్తుంది అంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఈస్ట్రోజన్. ఇప్పుడు మెనోపాజ్లీ మెకానిజం వచ్చి ఏమవుతుంది అంటే నార్మల్గా పీరియడ్స్ వచ్చినప్పుడు ఎలా హౌ వీ గెట్ నార్మల్ పీరియడ్స్ అంటే ఎగ్ రిలీజ్ అవుతుంది. సో ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఇంక్రీజ్ అయ్యి ఎగ్ రిలీజ్ అయ్యి ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ రిలీజ్ అవుతుంది అండ్ దెన్ పీరియడ్స్ వస్తుంది. ఎప్పుడు ఈ ఎగ్ ఖాళీ అయిపోతుందో అప్పుడు ఈస్ట్రోజన్ హార్మోన్స్ కూడా లేదు, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ కూడా లేదు. సో ఈస్ట్రోజన్ హార్మోన్ డెఫిషియన్సీ అయిపోతుంది, అప్పుడు మనం మెనోపాజ్ అటైన్ అవుతారు. సో ఎప్పుడు మెనోపాజ్ అంటే ఈస్ట్రోజన్ డిఫిషియన్సీ ఉంటుంది. సో ఈ ఈస్ట్రోజన్ డిఫిషియన్సీ వల్ల బోన్స్ అవన్నీ వీక్ అయిపోతుంది. సో బోన్స్ ఎంత వీక్ అయిపోతుంది అంటే ఈజీలీ ఇట్ కెన్ బ్రేక్.
అంటే యూజువల్లీ ఫ్రాక్చర్ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ ఈజీలీ బ్రేకబుల్ బోన్ని మనం ఆస్టియోపోరోసిస్ అని చెప్పొచ్చు. సెకండ్ వచ్చి యూజువల్గా ఈ ఓవరీస్ నుంచి రిలీజ్ అయ్యే ఈస్ట్రోజన్ ఉంది కదా, దాంట్లో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది. అండ్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్. ఎప్పుడు ఈస్ట్రోజన్ డిఫిషియన్సీ ఉంటుందో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ కూడా తక్కువ అయిపోతుంది. అండ్ అదర్ కొలెస్ట్రాల్స్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అని చెప్పొచ్చు, అది ఇంక్రీజ్ అయిపోతుంది బాడీలో. సో ఎప్పుడు ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్స్ అదన్నీ అక్యుములేట్ అవుతుందో బాడీలో, అప్పుడు స్ట్రోక్స్, హార్ట్ ప్రాబ్లం అదన్నీ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఉమెన్లో. So these are the late symptoms in menopausal women. ఎర్లీ సిమ్టమ్స్కి ట్రీట్మెంట్ వచ్చి హాట్ ఫ్లషెస్కి చాలా మైల్డ్గా వస్తూ ఉంది, కంట్రోలబుల్, మీ డైలీ యాక్టివిటీస్ అఫెక్ట్ అవ్వట్లేదు అంటే వాట్ యూ కెన్ డూ ఇస్ యూనో అలా మీరు సడన్గా హాట్ ఫ్లషెస్ వచ్చినప్పుడు ఫ్యాన్ కింద కూర్చొని కొంచెం రెస్ట్ తీసుకొని కూల్ డౌన్ అయిన తర్వాత యూ కెన్ గెట్ బ్యాక్ టు యువర్ వర్క్. దట్ ఈస్ వన్ థింగ్. లేదు అలా అవ్వట్లేదు, ఏమైనా ట్రీట్మెంట్ కావాల్సింది అన్నప్పుడు we have some treatments like selective estrogen receptor modulator నుంచి స్టార్ట్ చేయొచ్చు.